కాకినాడ సాంబమూర్తి నగర్ జ్యోతుల కాలనీ కృష్ణుడి గుడి వీధిలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్లదశం పురస్కరించుకుని ఉత్సవ పందిరి వద్ద సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ పందిరి వద్ద వివిధ దేవతామూర్తుల రూపాల దీపాలను అలంకరించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు విజయ్ మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఉత్సవ పందిరి వద్ద సహస్ర దీపాలంకరణ కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో వీరబాబు, వర్మ, ప్రసాద్, రాజేష్, సతీష్, చిన్న, విమల, చంద్రవతి, మురళి, వెంకటలక్ష్మి, పద్మ, రత్నం, లక్ష్మి, పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు. తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలుగుతుందని ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రపరంగా ఈ సహస్ర దీపాలంకరణ చేయడం వల్ల జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగు నిలుస్తుందని చాలా ప్రసిద్ధి. కాబట్టి నవరాత్రుల్లో ప్రత్యేకించి ఒక రోజున సహస్ర దీపాలంకరణ సేవ అనేది ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మా కమిటీ వారి సహకారంతో, భక్తుల సహకారంతో సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా విజయవంతంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కనుక రేపు జరగబోయే మహా అన్నప్రసాదానికి విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని, అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారని కోరుచున్నాం. ఆదివారం కూడా సహస్ర కుంకుమార్చన కార్యక్రమం కూడా కలదు. కనుక మహిళలందరూ కూడా సామూహికంగా వచ్చి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని గణపతి నవరాత్రుల్ని విజయవంతం చేయవలసిందిగా మా కమిటీ తరఫున, గణపతి నవరాత్రుల కమిటీ తరఫున ప్రత్యేకించి కోరుకుంటున్నాం.